వెల్కమ్ టు చరక్ లైఫ్ కేర్ సొల్యూషన్స్. మనం గత ఎపిసోడ్లో హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఫైనాన్షియల్ కన్సల్టెంట్ వెంకట్ గారి అనుభవాల గురించి చూసాం. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలాంటివి తీసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి, వీటి మీద ఈ ఎపిసోడ్లో చూద్దాం. నమస్తే వెంకట్ గారు. నమస్కారం అండి సందీప్ గారు. సార్, గత ఎపిసోడ్లో మీ అనుభవాలు మాతో పంచుకున్నారు. సో ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ఎన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, మెయిన్ ఇప్పుడు దాని గురించి మాట్లాడుకో. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్లో దాదాపు ఒకటి మనకు అందరికీ తెలిసినటువంటి ఛానల్స్ ఏంటంటే ఏజెన్సీ ఛానల్ అని చెప్పేసి అని ఉంటుంది. ఒక పర్సన్ ఉంటాడు, పర్టికులర్ పర్సన్, అతను అడ్వైజరో ఏజెంటో లేకపోతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఎవరో ఒకరు ఉంటారు. ఆ ఎగ్జిక్యూటివ్ మనకు ఏ ప్లాన్ సూట్ అవుతుంది అని చెప్పి మన దగ్గర పూర్తి వివరాలు తెలుసుకొని మనకు తగినటువంటి ప్లాన్ సెలెక్ట్ చేసి ఇచ్చేటువంటి ఒక ఛానల్ ఏజెన్సీ ఛానల్ అండి. అది కంపెనీకి డైరెక్ట్గా మనం పాలసీ తీసుకొని కంపెనీ ద్వారా మనం డైరెక్ట్గా పాలసీ తీసుకొని మన క్లెయిమ్స్ వచ్చినా సర్వీస్ వచ్చినా ఏదైనా సరే ఆ వయా మీడియా ఆ ఏజెన్సీ ఛానల్ ద్వారా ఏజెంట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ద్వారా మనకు సర్వీస్ అనేది ఉంటుంది. ఇది ఏజెన్సీ ఛానల్లో వచ్చేటువంటిది. ఇది కాకుండా ఈ మధ్య హెల్త్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ ఎక్కువైపోయి దీని తర్వాత మనకు బ్యాంక్ ఛానల్ అంటే బ్యాంకులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ లాగా బిహేవ్ చేస్తున్నాయి. అంటే లైక్ ఏ బ్యాంకుకి వెళ్ళినా ఏదో ఒక ఇన్సూరెన్స్, ఐదర్ లైఫ్ ఇన్సూరెన్సో లేదా హెల్త్ ఇన్సూరెన్సో లేదా ఇది రెండు కాదు అని అంటే ఒక మ్యూచువల్ ఫండ్సో ఏదో ఒకటి ఇస్తున్నారు. సో దాంట్లో ఈ బ్యాంకులు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాయండి. సో వాళ్ళు ఒక కంపెనీతో టైప్ పెట్టుకొని సో ఆ కంపెనీ నుంచి వచ్చేటువంటి ఇన్సూరెన్స్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది బ్యాంక్ ఛానల్ ద్వారా వచ్చేటువంటి ఇన్సూరెన్స్. ఇంకొకటి ఏంటంటే గ్రూప్ ఇన్సూరెన్స్, కార్పొరేట్ కంపెనీస్ ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్. సపోజ్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీయో లేకపోతే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయో లేకపోతే ఇంకోటో ఏదో ఒక కంపెనీ ఆ కంపెనీతో టైప్ అయి ఇచ్చేటువంటి గ్రూప్ ఇన్సూరెన్స్, కార్పొరేట్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అంటారు. ఇది కాకుండా ఇప్పుడు ఇంకా కరోనా తర్వాత బాగా అవేర్నెస్ వచ్చి వెబ్సైట్ ద్వారా ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ ఉన్నాయి. అంటే కంపెనీ వెబ్సైట్లో ఇన్సూరెన్స్ డైరెక్ట్గా ఆన్లైన్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇస్తూ ఉంటుంది. ఇదే కాకుండా మళ్ళీ టెలికాలింగ్ సర్వీసెస్, ఈ టెలికాలింగ్ సర్వీసెస్ కూడా దాంట్లో ఉంటుంది. సో ఈ టెలికాలింగ్ సర్వీసెస్ కూడా ఖచ్చితంగా ఆ కంపెనీ నుంచి డైరెక్ట్గా జస్ట్ మనకు ఇది ఉంటుంది. ఇంకా మనకు పాలసీ బజార్, ఈ పాలసీ బజార్ ద్వారా అన్ని కంపెనీలు సర్వీస్ అనే పాలసీ బజార్ ద్వారా మనకి సర్వీస్ అనేది మీడియేటింగ్ వెబ్సైట్స్. ఎస్, సో ఈ పాలసీ బజార్ కావచ్చు, ఇంకా రకరకాల కొన్ని వెబ్సైట్స్, డిటో అని చెప్పేసి అని ఇట్లా ఇంకోటి గో డిజిట్ అని ఇట్లా సంథింగ్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే వీటిల్లో ఎక్కడ మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం 100% బెనిఫిట్ అవుతాము అనేది కనుక ఒకసారి కనుక మనం చూసుకుంటే కనుక సర్వీసెస్ ఎక్కడ మనకు దొరుకుతాయి అంటే కరెక్ట్ సర్వీసెస్ దొరుకుతాయి, కరెక్ట్ ప్లాన్ మనకు దొరుకుతుంది. ఏదైనా ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ అంటేనే ఎమర్జెన్సీ సర్వీసెస్. ఎమర్జెన్సీ సర్వీసెస్ మనకి ఎమర్జెన్సీ టైంలో ఖచ్చితంగా ఉపయోగపడాలి, అదర్వైజ్ దాని పర్పస్ అనేది ఉపయోగం ఉండదు. సో కాబట్టి ఎమర్జెన్సీ సర్వీస్ తీసుకునేటప్పుడు రైట్ ప్లాట్ఫామ్ని కనుక మనం చూస్ చేసుకుంటే కనుక 100% మనకు జస్టిఫికేషన్ జరుగుతుంది. 100% జస్టిఫికేషన్ జరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఎక్కడో తీసుకుంటారు, ఏదో ఆన్లైన్లో వెబ్సైట్లోనో లేకపోతే ఆ బ్యాంకులోనో ఎక్కడో తీసుకుంటారు. కస్టమర్ యొక్క పోర్ట్ఫోలియో ఏంటో తెలీదు, కస్టమర్ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలీదు, కస్టమర్ యొక్క కుటుంబ పరిస్థితులు ఏంటో తెలీదు, వాళ్ళకు ఉన్నటువంటి డిసీజ్ ఏంటి అని చెప్పేసి తెలియదు. ఒక ప్లాన్, ఏదో ఒక ప్లాన్ వాళ్ళకి నచ్చిన ప్లానో లేకపోతే వాళ్ళ దగ్గర టైప్ ఉన్నటువంటి ప్లానో లేదా బాగా పాపులర్ ఉన్న ప్లానో ఒక ప్లాన్ అనేది ఇచ్చేస్తారు. రేపు పొద్దున ఒక 6 monthsకో 1 yearకో అందులో ఆ పర్టికులర్ ఎవరైతే ఇచ్చారో ఆ పర్సన్ జాబ్ మానేసేయడమో లేకపోతే రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్ళిపోవడమో ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల వెళ్ళిపోతారు. బట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతుంది. కొంచెం 100% సర్వీస్ అనేది ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తారు, రకరకాల లాంగ్వేజ్ ఉంటాయి, ఐవీఆర్ కాల్స్ రకరకాల లాంగ్వేజ్ ఉంటాయి. కరెక్ట్ అయినటువంటి కమ్యూనికేషన్ వాళ్ళకి వెళ్ళదు, వాళ్ళ కమ్యూనికేషన్ వీళ్ళకి సరిగ్గా వెళ్ళదు. ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఇవన్నీ చాలా చికాకుగా ఉంటాయి. సో అంత చికాకు పడాల్సిన అవసరం లేనటువంటి సందర్భం మనకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది. సో అదే కనుక మనం రైట్ ప్లాట్ఫామ్లో తీసుకున్నాం అనుకోండి, సో ఇట్లాంటి మనకు ఇబ్బందులు లేకుండా మనం ఏదైనా సర్వీసెస్ కావాలన్నా కూడా ఈజీగా మనం సర్వీస్ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఏజెన్సీ ఛానల్ ద్వారా మనం ఏదైనా ఒక సర్వీస్ ఉందనుకోండి సార్, ఏదైనా ఆ పర్సన్కి ఏదైనా ఇబ్బంది అయింది, అర్ధరాత్రి ఏదైనా అవసరం వచ్చింది, ఎమర్జెన్సీ సర్వీసే కదా ఇందులో ఇవ్వాల్సింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక 4 లక్షల రూపాయలు ఏదైనా క్లెయిమ్ వచ్చింది, 4 లక్షల రూపాయలు క్లెయిమ్ వచ్చినప్పుడు ఒక 3 lakhs రూపీస్ క్లెయిమ్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మిగతా 1 లక్ష రూపాయలు ఈ ఏజెన్సీ ఛానల్ వ్యక్తి అయితే కనుక అతని దగ్గరుండి, ఎందుకంటే పర్సనల్ రిలేషన్ ఉంటుంది కదా, అతనితో పర్సనల్గా మాట్లాడి ఏం జరిగింది, అది ఎట్లా చేస్తే వర్కౌట్ అవుతుందని చెప్పి ఇన్ డెప్త్ అనాలిసిస్ అన్ని కూడా చేసి కంపెనీతో మాట్లాడి ఆ మిగిలిన 1 lakh అనేది మనకు క్లెయిమ్ ఇప్పించడం అనేది జరుగుతుంది. కార్పొరేట్లో సెక్టార్లో తీసుకుంటే మరి అలా జరగదా అంటే జరగవచ్చు, కానీ దానికి లాట్ ఆఫ్ క్వైరీస్, తర్వాత ఆ కమ్యూనికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈవెన్ ఆన్లైన్లో తీసుకున్నా లేదంటే టెలిసేల్స్ ద్వారా తీసుకున్నా ఎవరిని అడుగుతారు, ఒక కన్సర్న్ పర్సన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తారు. సార్ దిస్ ఈస్ ఓకే, ఇది యాజ్ పర్ ద డాక్యుమెంట్ వీ హ్యావ్ అప్రూవ్డ్ సో అండ్ సో అమౌంట్ అని చెప్పేస్తారు. నథింగ్ మోర్ దాన్ దట్ అని చెప్పేసి పెట్టేస్తారు. కానీ యాక్చువల్ రీజన్స్ ఏముంటాయి అందులో, యాక్చువల్ ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అయి ఉండొచ్చు, లేకపోతే హాస్పిటల్ మిస్టేక్ అయి ఉండొచ్చు, క్లరికల్ మిస్టేక్ అయి ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ ఇచ్చినటువంటి ఆ పర్సన్ తాలూకు అటెండర్స్ ఇచ్చినటువంటి మిస్టేక్స్ అయి ఉండొచ్చు. ఎక్కడ మిస్టేక్ ఉంది అని చెప్పేసి ఐడెంటిఫికేషన్ చేసేటువంటి అవకాశం అనేది వేరే ఛానల్స్లో ఉండదు సార్. ఈవెన్ బ్యాంక్ ఛానల్లో తీసుకున్నారనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, బ్యాంకు వ్యక్తులు మన బ్యాంక్ టైం అయిపోయిన తర్వాత బ్యాంక్ లోపలికి వెళ్ళడానికే సాధ్యపడదు, లేదా అర్ధరాత్రి ఏదైనా అవసరం అయితే కనుక టోల్ ఫ్రీ నెంబర్ తప్ప ఇది ఉండదు. సరైనటువంటి కమ్యూనికేషన్ కానీ రిలేషన్ కానీ ఉండదు, కాబట్టి అంత కన్సర్న్ తీసుకోరు అని చెప్పేసి అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీకు ఒక చిన్న విషయం అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి ఒక పర్సన్ వచ్చారు, ఎలాగో నా నెంబర్ తీసుకుని వచ్చారు. వాళ్ళు ఫోన్పేలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఏ కంపెనీ తీసుకున్నారు, స్టార్ హెల్త్ కంపెనీదే తీసుకున్నారు. స్టార్ హెల్త్ కంపెనీది ఫోన్పేలో తీసుకున్నారు. అది ఎవరి ద్వారా తీసుకున్నారు, ఒక సంథింగ్ ఏదో మెడిఅసిస్ట్ సంథింగ్ అనేటువంటి కంపెనీ ద్వారా స్టార్ హెల్త్ కంపెనీ నుంచి అట్లా ఏదో థర్డ్ పార్టీ కంపెనీ, నాకు కరెక్ట్గా థర్డ్ పార్టీ కంపెనీ నుంచి స్టార్ హెల్త్ కంపెనీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనమాట. తీసుకొని మరి సర్వీస్ ఎట్లా అని చెప్పేసి వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయింది, వాళ్ళేమో ఫోన్పేలో చూసారు ఇదేదో మెడికవరో ఏదో ఉందండి, ఇది కవర్ అవుదండి అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు చెప్పారంట. కరెక్ట్గా డాక్యుమెంట్ చూస్తే తెలుస్తుంది అది స్టార్ హెల్త్ బే ఆఫ్ తీసుకున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. కానీ సార్ ఇదంతా ఎందుకు సార్, మీరు క్యాష్ కట్టేసేయండి అని చెప్పారు. హాస్పిటల్ వాళ్ళు వీళ్ళు డబ్బులు కట్టేశారు. రీఎంబర్స్మెంట్ ఎవరు చేసి పెట్టాలి, ఎవరి దగ్గరికి వెళ్తారు, ఫోన్పేని అడుగుతారా, లేకపోతే మెడికవర్ని తీసుకుంటారా, లేకపోతే మెడిఅసిస్ట్ తీసుకుంటారా, లేకపోతే స్టార్ హెల్త్ తీసుకుంటారా? అల్టిమేట్గా వాళ్ళు ఎక్కడికి వచ్చారు, స్టార్ హెల్త్కి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ నోబడీ వాజ్ దేర్ టు హెల్ప్ హిమ్. ఎవరు చూస్తారు, అది చూస్తారు పాలసీ ఎవరిది అని. ఒక పక్క వ్యక్తిది అనుకోండి, ఓకే సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అని చెప్పేసి చూస్తారు. అక్కడ ఆ క్లర్క్స్ వాళ్ళందరూ కూడా తీసుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు బిజీగా ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ఈ డాక్యుమెంట్స్ అది చెప్పడానికి కానీ అది రాయడానికి కానీ, దాని తాలూకు ఏమైనా షార్టేజ్ ఉంటే అవి మళ్ళీ తీసుకురమ్మని చెప్పేసి చెప్పడానికి కానీ వీళ్ళే హాస్పిటల్కి 4 సార్లు తిరగాలి. వాళ్ళు ఉండేదేమో హైదరాబాద్లో, ఇన్సిడెంట్ జరిగిందేమో విజయవాడలో. సో ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు అదే ఏజెన్సీ ఛానల్ అయితే ఒక పర్టికులర్ పర్సన్ ఉంటారు కాబట్టి హాస్పిటల్తోనూ కంపెనీతోనూ కస్టమర్తోనూ వయా మీడియా కోఆర్డినేట్ అయ్యి ఎక్కడ ఏం జరిగింది అని చెప్పి జెన్యూన్ క్లెయిమ్ ఉంటే తప్పకుండా వచ్చేట్టుగా చేస్తారండి. మిగతా ఛానల్స్లో మీరు టెలిసేల్స్ది తీసుకోండి, వెబ్ సేల్స్లో తీసుకోండి, బ్యాంకులో తీసుకోండి, పాలసీ బజార్లో తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఈ అవకాశం అనేది ఉండదు అని చెప్పేసి చెప్పడం నా ఉద్దేశం. అట్లాగని చెప్పేసి నేను ఏజెన్సీ ఛానల్ని సపోర్ట్గా నేను మాట్లాడలేదు, ప్రాక్టికల్ ఇష్యూ అనేది చెప్తున్నాను సార్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సార్. నేను అంబికా కృష్ణ గారికి వాళ్ళ గ్రూప్ ఆఫ్ అంబికా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నేను హెల్త్ ఇన్సూరెన్స్ చేయించిన తర్వాత వాళ్ళ ఇంట్లో సంథింగ్ ఒక మేజర్ ఇష్యూ అనేది డిటెక్ట్ అయింది. దాదాపు ఒక 20 lakhs రూపీస్ వరకు మనం క్లెయిమ్ ఇచ్చాము. సో ఒక 5 lakhs రూపీస్ వరకు మాత్రం వాళ్ళు డైరెక్ట్ టు ద ప్యాకేజ్ అనమాట. వాళ్ళు బిల్లు కానీ నథింగ్ ఏమి ఇవ్వము, మీరు క్యాష్ కట్టేసి తీసుకొని వెళ్ళండి. హాస్పిటల్లో ఇంతే, పెద్ద హాస్పిటల్ పేరు ఎందుకని చెప్పేసి నేను చెప్పట్లేదు. సో పెద్ద హాస్పిటల్, మా దగ్గర ఇన్స్ట్రక్షన్స్, మా దగ్గర సిస్టమ్ ఇంతే, ఇదిగో ఈ జబ్బుకి ఇంత ప్యాకేజ్ అవుతుంది, ఎటువంటి బిల్లు మేము ఇవ్వము, కావాలంటే ప్రీవియస్ రికార్డ్స్ ఉన్నాయి
ఈ తర్వాత రికార్డ్స్ ఉన్నాయి, ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్కి తగ్గాల్సింది, అంటే అది క్యాన్సర్ అండి. సో ఆ ముందు వెనకాల ఉన్నటువంటి రిపోర్ట్స్ని మీరు బేస్ చేసుకొని మీరు ఈ ప్యాకేజ్ ఇస్తాము మేము, సో ఇది మీరు యాక్సెప్ట్ అయితే మీకు చేస్తాం, లేకపోతే లేదన్నారు. పేషెంట్ డాక్టర్ చెప్పిన మాటే వింటారు. సో అది తీసేసుకున్నారు, డబ్బు పే చేశారు, నన్ను అడిగారు సార్ బిల్ లేకుండా ఇవ్వమని చెప్పేసి నేను కూడా చెప్పాను. కానీ తర్వాత వాళ్ళంతా కూడా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అదంతా కూడా ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి మళ్ళీ నా దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడడం జరిగింది. సార్ ప్రయత్నం చేయండి, వస్తే మంచిది, లేదంటే లేదన్నారు. నేను అంతా వెరిఫై చేశాను. దెర్ ఆర్ సమ్ అక్కడ నాకు ఒక లీడ్ అనేది ఉంది, నేను చేంజ్ వాళ్ళు దే ఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ దట్ పర్టికులర్ 7 lakhs 5 lakhs ఏదో ఉంది. ఆ 5 lakhs రూపీస్ అమౌంట్ 5 lakhs అని చేంజ్ అంటే అమౌంట్ రాదు అనుకొని జస్ట్ వాళ్ళు అక్కడ పే చేశారు. నా దగ్గర కూడా మీ ప్రయత్నం మీరు చేయండి, నాట్ కంపల్సరీ అన్నారు. మిగతా వాళ్ళైతే ఈ ప్లేస్లో ఇలాంటి సిచ్యువేషన్లో వేరే ఛానల్స్ వ్యక్తులు ఎవరైనా ఉంటే అవుతుందా? అవ్వకపోవచ్చు, ఖచ్చితంగా అవ్వదు సార్. ఎందుకంటే అంత ఇంటెన్షన్ తీసుకుని బిల్ లేకుండా ఎవరు సార్ క్లెయిమ్ ఇచ్చేది? అవును. కానీ నేనేం చేశాను, రీఎంబర్స్ చేయాలన్నా ఒరిజినల్ బిల్స్ సబ్మిట్ చేయాలి, ఖచ్చితంగా కావాల్సిందే. నాకున్నటువంటి ఒక దీన్ని అంటే ఎవిడెన్స్ని బేస్ చేసుకొని నేను అవన్నీ కూడా కంపెనీకి డైరెక్ట్ కమ్యూనికేట్ చేశాను అనమాట. చేయించి ఆ 5 lakhs రూపీస్ వితిన్ ఒక 20-25 daysలో 5 lakhs అండ్ నాట్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇలాంటి సర్వీసెస్ ఎక్కడ వేరే ఏ ఛానల్లో కూడా చేసేటువంటి అవకాశమే లేదు సార్. మరి ఇంత అవకాశం ఉన్నటువంటి ఈ సర్వీసెస్లో డిస్కౌంట్స్ అడుగుతారు. ఎవరైనా ₹1 వస్తుంది అని అంటేనే, ఇప్పుడు ఇందాక నేను ఫోన్పేలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, ఎందుకు ఎవరు సర్వీస్ చేయరు? ఆన్లైన్లో తీసుకున్నటువంటి వ్యక్తికి లేదా వేరే యాప్లో తీసుకున్నటువంటి వ్యక్తికి ఎందుకు సర్వీస్ చేయరంటే, సార్ ఓపెన్గా చెప్తున్నాను నేను, వాళ్ళకి ఏమీ ఒక పైసా కూడా రాదు. రానప్పుడు మానవతా దృక్పథంతో ఏదైనా సహాయం చెయ్యాలే తప్ప, అరే సాటి మనిషి అని చెప్పేసి తప్ప, అది చేసిన ఒక అరగంట చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు చేస్తారు? క్వైరీస్ ఎవరు రిప్లై ఇస్తారు? లేదా కమ్యూనికేషన్, హాస్పిటల్కి కమ్యూనికేషన్ ఎవరు చేస్తారు? కస్టమర్కి దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఎవరు చూస్తారు? ఇట్స్ ఆల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కదా. సో కాబట్టి నేను చెప్పేది అందరికీ ఏంటంటే, ఒక పర్సన్ అంటూ మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి ఒక పర్సన్ అంటూ తీసుకుంటే ఉంటే మనకి ఏదైనా సర్వీస్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి ఈ అన్ని ఛానల్స్లో కల్లా ది బెస్ట్ ఛానల్ అనేది ఏజెన్సీ ఛానల్ సార్ అది. ఓకే. సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే దాంట్లో ఎస్ సార్, చూసింగ్ అనేది ఎలా తీసుకోవాలి, ఎవరికి ఏది సెట్ అవుతుంది, అసలు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే ఏ వస్తాయి దాని కిందకి? ఓకే సార్, చూసింగ్ అనేది సందీప్ గారు మీరు అందరికీ ఉండేటువంటి సందేహం, ఇది మంచి ప్రశ్న అడిగారు. సో చూసింగ్ ఎట్లా చేయాలి అని అంటే, వాళ్ళ వయసు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, వాళ్ళ ప్రొఫెషను, వాళ్ళ ఇన్కము. అంటే ఇన్కమ్ లేనటువంటి వ్యక్తికి ఈ సంవత్సరం ఏదో ఆయన దగ్గర ఏదో 4 డబ్బులు ఉన్నాయి, నేను మంచి ప్లాన్ అని చెప్పేసి, సూపర్ ప్లాన్ అని చెప్పి ఆయన స్తోమతకి కంటే కూడా మించిన ప్లాన్ నేను ఇచ్చాను అనుకోండి, అది కంటిన్యూటీ అవ్వదు. రేపు పొద్దున్న లాంగ్ రన్లో బర్డెన్ అవుతుంది, అతను ఇర్రెగ్యులర్ అవుతాడు. సో అట్లా అవ్వకుండా సూటబుల్ ప్లాన్ ఆయన వయసుకి, ఆయన ఇన్కమ్కి, ఆయన ప్రొఫెషన్కి, ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి, ఆయనకు ఉండేటువంటి హెల్త్ కండిషన్స్కి ఏ ప్లాన్ సూట్ అవుతుంది అని చెప్పేసి తెలుసుకొని ఆ ప్లాన్ అనేది ఇస్తే బాగుంటుంది సార్ అది. సో ఇలా మనం చూస్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో కూడా ఒక్కొక్క కంపెనీలో దాదాపు 30-40 ప్లాన్స్ ఉంటాయి. ఆ 30-40 ప్లాన్స్లో డిసీజ్ని బేస్ చేసుకుని కూడా, మరి వయసు ఉన్నంత మాత్రాన, డబ్బులు ఉన్నంత మాత్రాన డిసీజ్ని బేస్ చేసుకుని ప్లాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో అతనికి హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అన్నీ బాగుంటే 4-5 ప్లాన్స్ వర్కౌట్ అవుతాయి. ఏదైనా పర్టికులర్ క్యాన్సరో, హార్ట్ అటాకో, ఇంకోటి ఏదో ఉందనుకోండి, దానికి రిలేటెడ్ సంబంధించినటువంటి ప్లాన్స్ ఉంటాయి. దానికి కస్టమైజ్ చేసుకుని మనం ఇవ్వాల్సి ఉంటుంది సార్ అది. ఓకే, అదే సార్. సో అయితే కొన్ని 100% మీరు ఏ ప్లాన్లు అయినా కావచ్చు, 40-50 రకాల ప్లాన్లు అన్నారు కదా, వీటిలో ఏ ప్లాన్ తీసుకున్నా కొన్ని అసలు కవరేజ్ కిందకి రానివి అనేవి కొన్ని ఏమైనా డిసీజెస్ ఉంటాయా? ఉన్నాయి సార్. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో కొన్ని డిక్లైన్డ్ రిస్క్లు అని చెప్పేసి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటారు. లైక్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే పెరాలసిస్ ఒకటి. సో పెరాలసిస్ ఉంది అని తెలిస్తే అసలు పాలసీ ఇవ్వరు. ఓకే. కిడ్నీ ప్రాబ్లమ్స్,
కిడ్నీ ఫెయిల్యూర్స్, తర్వాత డయాలసిస్ మీద ఉంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళకి అసలు హెల్త్ ఇన్సూరెన్సే ఇవ్వరు. ఓకే. తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది వాళ్ళకి, ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వస్తుంది, మెడికేషన్లో ఉంటారు వాళ్ళు. మెడిసిన్స్తో మేనేజ్ చేసేసి ఇంక తర్వాత లైఫ్ లాంగ్ ఏదో మెడిసిన్స్ వాడతారు, లేదా ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చిందండి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ జరగనే లేదు, ఓన్లీ మెడికేషన్లో ఉన్నారు. అది మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా బర్స్ట్ అవ్వచ్చు. సో అట్లాంటివి వాళ్ళకి డిక్లైన్ రిస్క్ అండి, అది వాళ్ళకి ఇవ్వరు. ఇకపోతే ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్, క్రిటికల్ ఇల్నెస్ ఏదైనా ఉంటే, అంటే స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీస్ ఉంటాయి, L3 L4 L5 అని చెప్పేసి అవి ఉంటాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నటువంటి వాళ్ళకి అసలు హెల్త్ ఇన్సూరెన్సే ఇవ్వరు సార్. ఓకే. సో మేజర్ అంటే లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ ఏదైతే ఉంటాయో అది ముందు స్పెల్ అవుట్ చేస్తే అసలు హెల్త్ ఇన్సూరెన్సే ఇవ్వరు సార్. ఓకే. సో ఒకవేళ ఈ లైఫ్ థ్రెటనింగ్ ఏవైతే అనుకుంటున్నామో అవి పాలసీ తీసుకున్న తర్వాత వస్తాయి. పాలసీ తీసుకున్న తర్వాత వస్తే ఏ జబ్బు వచ్చినా ఏం లేదు సార్. మనం ఒక స్థలమో ఇల్లు కొంటున్నాం అనుకోండి, స్థలం కొంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ స్థలానికి దాని యొక్క పుట్టుపూర్వతలు ఏంటి, లీగల్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటాం కదా. 100% బాగుంది అని చెప్పేసి అనుకున్న తర్వాతనే మనం కొంటాం. కొన్న తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చిందనుకోండి మనమే ఫేస్ చేస్తాం కదా. ఒక్కసారి మన పేరు మీద డాక్యుమెంట్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత ద సేమ్ థింగ్ హియర్ ఆల్సో. ఒక్కసారి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేసిన తర్వాత ఏమొచ్చినా కూడా అంటే డిక్లేర్ చేసినటువంటి రిస్కులు ఏదైనా ఉంటే ఆ తర్వాత ఏదొచ్చినా కూడా భరిస్తారు సార్. అసలు దాచిపెట్టినటువంటి జబ్బులు కొన్ని ఉంటాయి, అంటే వాళ్ళు వాంటెడ్గా కావచ్చు లేదా అన్వాంటెడ్గా కావచ్చు, మర్చిపోవచ్చు. సడన్గా అడిగితే ఎప్పుడో 20 సంవత్సరాల కింద జరిగినటువంటి జబ్బులు గుర్తు తెచ్చుకొని చెప్పాలని రూల్ ఏం లేదు. వీళ్ళు క్యాజువల్గా అడుగుతారు, వాళ్ళు క్యాజువల్గా ఏమున్నాయంటే ఏం లేవంటారు. కానీ ఎప్పుడో ఓ సంవత్సరానికో లేదా 6 నెలలకో లేదా 1 నెలకో గుర్తొస్తూ ఉంటుంది, అరే మనం అప్పుడు ఆ సర్జరీ చేయించుకున్నాం కదా, అది చెప్పలేదే. చెప్పకపోతే అసలు ఎప్పటికీ కవర్ కాదు. సో అలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పాలి సార్ అది. సో చెప్తేనే కవర్ అవుతుంది, లేకపోతే కవర్ కాదు. ఓకే. అదండి, అది ఇప్పుడు IRDA గైడ్లైన్స్ మొత్తం అంతా కూడా మార్చేసింది. అరౌండ్ ప్రతి ఏ ప్లాన్ అయినా సరే ముందు ఉన్నటువంటి జబ్బులు చెప్తే, అది చెప్పితే, ఈ చిన్న చిన్న పదాలే సార్, చెప్పితే అంటే తెలియచేస్తేనే 3 years తర్వాత కవర్ అవుతుంది. ఓకే. 3 years తర్వాత కవర్ అవుతుంది. ఇందులో చాలా అర్థం ఉందండి. సో పాలసీ తీసుకునేటప్పుడే చెప్పాలి, దానికి తగ్గట్టే ప్లాన్ కూడా ఇస్తారు. అది 3 years తర్వాత సేమ్ ఇష్యూ వస్తే కవర్ అవుతుంది. 3 years లోపు వస్తే కవర్ కాదు. అంతే. ఓకే. సో అది ఆ పర్టికులర్ దీనికి సంబంధించిన వచ్చిన తర్వాత ఏదొచ్చినా కూడా ఇంకా తీసేసుకుంటారు సార్, అంటే కంపెనీ క్లెయిమ్ ఇవ్వాల్సిందే. ఓకే సార్. సో మరి ఇవి డెంటల్ రిలేటెడ్, కాస్మెటిక్ సర్జరీస్ ఇలాంటివి కూడా హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయా సార్? యాక్చువల్గా ఇప్పుడు డిసెంబర్ మంత్లో కొంత IRDA గైడ్లైన్స్, కొంత కొత్త ఇండస్ట్రీలో కూడా కొంత గైడ్లైన్స్ కొంచెం మారిందండి. డెంటల్కి, డెర్మాకి హెల్త్లో ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది లేదండి, చర్మ వ్యాధులకి, పంటి వ్యాధులకి. అయితే రీసెంట్గా కొన్ని కంపెనీస్ కొంత కవరేజ్ తోటి, అంటే డెంటల్ కూడా కవరేజ్ చేస్తాము అంటే అది కూడా పర్టికులర్ అమౌంట్, ఒక ఫిక్స్డ్ అమౌంట్ మాత్రమే, ఒక 10,000 20,000 25,000 ఫుల్ కవరేజ్ అనేది రాదు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అండి. అది డెంటల్ కవరేజ్ అనేది, డెంటల్ కానీ డెర్మా కానీ ఇవన్నీ కూడా డిసీజ్ అంటే మళ్ళీ అది యాక్సిడెంట్ అయితే ఏదైనా కూడా కవర్ అవుతుంది, ఎంతైనా కూడా కవర్ అవుతుంది. ఆ డెంటల్ కాదు, డెర్మా కాదు, ఏదైనా కూడా కవర్ అవుతుంది. ఓరల్ హైజీన్ ద్వారా ఏదైనా మనకు పాడు చేస్తే, మన ఆరోగ్యాన్ని మనం స్వతహాగా పాడు చేసుకుంటే ఇన్సూరెన్స్ కవరేజ్ రాదు. ఓకే. అది ఒక్క డెంటల్ డెర్మాకే వర్తించదండి. బాగా పాన్ పరాకు గుట్కాలు వేసుకునేటువంటి వ్యక్తులకి ఈ పాయింట్ వర్తిస్తుంది. డ్రింక్ ఆల్కహాల్ చేసుకునేటువంటి వ్యక్తులకి ఈ పాయింట్ వర్తిస్తుంది. సో ఇంకా ఏదైనా సరే స్వతహాగా తన శరీరాన్ని పాడు చేసుకునేటువంటి అంశాలు ఏమున్నా సరే, అది ఆ అలవాట్లు ఏమున్నా సరే అది చెప్పాలి. చెప్తే కంపెనీ వాడికి ఇష్టం ఉంటే ఇస్తాడు, లేదంటే అసలు పాలసీ ఇవ్వరు. అంతే.
చెప్పింది మనం చెప్పిన తర్వాత ఇచ్చేసిన తర్వాత ఏమొచ్చినా సరే కవరేజ్ అవుతుంది సార్. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, లైక్ కంటిన్యూగా మెడికేషన్కి వెళ్ళాల్సినవి, లైక్ షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, లేదా క్యాన్సర్ కావచ్చు, కొన్ని మానసిక వ్యాధులు, సైకిక్గా కొంత రెగ్యులర్ ఎవ్రీ మంత్ మెడికేషన్ తీసుకోవాల్సినటువంటి ఇవన్నీ కూడా మన హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయా? దెర్ ఆర్ సో మెనీ ప్లాన్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. మనకు ఆ పర్సన్ ఇందాక నేను చెప్పినట్టుగా కస్టమైజ్ చేసుకొని ఆ ప్లాన్ కనుక తీసుకుంటే సో 30 days తర్వాత కూడా కవర్ అయ్యేటువంటి ప్లాన్స్ ఉన్నాయి. అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా మెడికేషన్ మాత్రం కవర్ అవ్వదండి. అదేనండి, ఎవ్రీ మంత్ వాడే మందులకి మాత్రం కవర్ అవ్వదు. వాస్తవంగా చెప్పాలంటే కవర్ అవ్వదు అని చెప్పి మార్కెట్లో ఇది పాపులారిటీ లేదు కాబట్టి చెప్తున్నాం. కానీ దెర్ ఆర్ సమ్ ప్లాన్స్ ఉన్నాయండి. అది ఆ మెడికేషన్ కూడా కవర్ అయ్యేటువంటి ఒక ప్లాన్ అయితే ఉందండి. అది ఎవరు చెయ్యరు. ఎందుకు అని అంటే జలుబు చేసినా మెడిసిన్స్ వాడతారు, జ్వరం వచ్చినా మెడిసిన్ వాడతారు. ఇంకా పొద్దుస్తమానం ఈ ఇన్సూరెన్స్ చేసినటువంటి వ్యక్తి ఆ కుటుంబానికే అంకితం అవ్వాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఆ ప్లాన్ అనేది చేయరండి. మార్కెట్లో అయితే ఆ ప్లాన్ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది, కానీ చెయ్యరు. ఎందుకు చేయరంటే సర్వీస్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సపోజ్ 15,000 రూపాయల బిల్లు వచ్చింది అనుకోండి, 12,000 13,000 రూపాయలు క్లెయిమ్ వస్తుంది. 2,000 రూపాయలు ఎందుకు రాలేదు నాకు అని చెప్పి దానికోసం తిప్పేటువంటి సందర్భాలు ఉంటాయి. ఆ పాలసీ చేస్తే ఆ కన్సర్న్ పర్సన్కి వచ్చేది ఎంత ఉంటుంది, తిరిగేది ఎంత ఉంటుంది అనేది చూసుకొని ఈ తలనొప్పులు అంతా ఎందుకు లేదని చెప్పేస్తే పోలా అని చెప్పేసి లేదని చెప్పేస్తారు. యాక్చువల్గా అయితే మీరు చెప్పినటువంటి ఎవ్రీ మంత్ మెడికేషన్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందండి. ఓకే, సో మంత్లీ ఒక 10,000 20,000 మందులకి ఖర్చు అయితే సో అవి ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేసుకునే అవకాశం ఉంది. సో దానికి తగ్గట్టు ప్రీమియమ్స్ కూడా ఉంటాయి. అంతే. ఆ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ కనుక సొంతంగా తీసుకుంటే కనుక ఆ పాలసీ చేస్తారు. లేదు మేము దానికి కూడా మీరు సర్వీస్ ఇవ్వాల్సిందే అని అంటే మాత్రం అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి సర్వీస్ అండి. సో కాబట్టి అందుకనే అందరూ కొంచెం భయపడి దానికి ఆ ప్లాన్స్ అనేది ఎవరు చెయ్యరు సార్. ఓకే, సో అలాగే ఇన్ జనరల్గా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అందరిలో ఉండేటువంటి ఒక అభిప్రాయం అడ్మిట్ అయితేనే కవర్ అవుతుంది, లేదంటే కవర్ కాదు, అవ్వదు, మినిమం 1 day అన్న హాస్పిటల్లో స్టే చేయాలి. సో ఇలాంటివి ఉంటాయి. సో ఇలా కాకుండా ఓపీకి కూడా కవర్ అయ్యే పాలసీస్ ఏమైనా ఉన్నాయా? జనరల్గా ఏంటంటే మీరు అడిగిన దాంట్లో 2 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకటి, హాస్పిటల్లో అడ్మిట్ అయితేనే కాదు, అడ్మిట్ అవ్వకపోయినా కొన్ని జబ్బులు ఉన్నాయి. దాదాపు 700-800 రకాల డే కేర్ ప్రొసీజ్యూర్స్ ఉన్నాయి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కడుపు నొప్పి కావచ్చు, అపెండిసైటిస్, అడ్మిట్ అవ్వాల్సిన పనుల పొద్దున వెళ్తే సాయంత్రం దాకా చేసేసి ఇంటికి పంపించేస్తారు. క్యాటరాక్ట్ ఇంటికి పంపించేస్తారు. బోన్ ఫ్రాక్చర్ కట్టు కట్టేస్తారు. సో అవసరమైతే రెస్ట్ తీసుకోమంటారు, లేకపోతే ఇంటికి పంపించేస్తారు. కట్టు మార్చుకుంటూ ఉండాలి. సో ఇలాంటి సర్వీసెస్ ఏమైనా ఉంటే కనుక డే కేర్ ప్రొసీజ్యూర్స్లో అవి కవరేజ్ అయిపోతుంది సార్. ఓకే, ఇకపోతే మీరు అడిగినటువంటి ప్రశ్న, రెండో ప్రశ్న ఏమన్నారు? ఓపీ అవుట్ పేషెంట్ బెనిఫిట్స్ కూడా కొన్ని ప్లాన్స్ కవర్ చేస్తున్నాయి సార్. అగైన్ ఇందాక చెప్పినట్టుగానే ఇవి సర్వీస్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటున్నాయి సార్. ఇందాక జలుబు చేసిన హాస్పిటల్కి ఏదైనా సార్, ఫీవర్ వచ్చిన హాస్పిటల్ ఏమండి మేమన్నా పని లేక వెళ్తున్నాం అనుకుంటున్నారా? హాస్పిటల్కి పని ఉండే కదా వెళ్ళేది. అంటే మీరు నాకు జబ్బు చేసింది అంటే చూపించుకోకుండా ఇంట్లో ఉండిపోమంటారా? అక్కడ కట్టింది 3,000 4,000 ఓకే, ఇర్రెస్పెక్టివ్ అమౌంట్ ఎంతైనా కానివ్వండి. కానీ దాన్ని వెనకాల చేయాల్సినట్టు సర్వీసు డాక్టరు అన్నీ రాస్తారు. సపోజ్ ఏదన్నా ఒక మోషన్స్ అయింది లేదా ఫీవరే వచ్చింది, ఆయన మొత్తం బ్లడ్ టెస్ట్ కౌంటు అన్నీ రాస్తారు. అన్నీ రాసిన తర్వాత ఆ టెస్ట్లన్నీ చేయించుకుంటారు. ఆ టెస్ట్లకి చేయించుకున్న తర్వాత అవన్నీ కూడా మొత్తం దానికి సంబంధించిన బిల్సు, రిపోర్ట్సు, రిసిప్ట్లు అవన్నీ కూడా తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి ఇక్కడికి లేదా అవన్నీ తీసుకొచ్చి కంపెనీకి ఇవ్వాలి. అక్కడ చేస్తారు. ఓకే, అవన్నీ టెస్ట్లన్నీ తీసుకొచ్చిన తర్వాత అవేమైనా అవసరం ఉండి టెస్టులు చేశారా అని అంటే మళ్ళీ అక్కడ క్వశ్చన్ మార్క్. ఇంకా దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడకూడదు. సో కాబట్టి ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నటువంటి ఈ ఓపీ బేస్డ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇది సర్వీస్తో కూడుకున్నటువంటి విషయాలు కాబట్టి ప్లాన్స్ ఉన్నా కూడా పాపులారిటీ లేదండి దానికి. యాక్చువల్గా కొన్ని కంపెనీస్ లాస్ట్ ఇయర్ చాలా విగరస్గా ప్రమోట్ చేశాయి. ఈవెన్ స్టార్ హెల్త్ కూడా విగరస్గా ప్రమోట్ చేసింది. బట్ సక్సెస్ రేషియో ఎంత ఉంది అని అంటే క్వశ్చన్ మార్క్. ఓకే, అది. సో నేను ఈ మధ్య కొన్ని ఇన్సూరెన్స్ పాలసీస్లో విన్నాను, మీరు క్లెయిమ్ చేసుకోండి చేసుకోకపోండి ఎవ్రీ ఇయర్లీ
హెల్త్ చెకప్ కింద సమ్ అమౌంట్ మీకు పే చేస్తాం, ఒక 1500 2000. సో ఇలాంటి పాలసీస్ ఉన్నాయా నిజంగా? ఆబ్వియస్లీ ఉన్నాయండి, చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ప్లాన్లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే హెల్త్ చెకప్ ఎవ్రీ ఇయర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లైమ్తో సంబంధం లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లైమ్, దాంతో సంబంధం లేకుండా మనకు ఇన్సూరెన్స్ ఆ హెల్త్ చెకప్ ఇంత ఓ 1500 రూపీస్ దగ్గర నుంచి 1000 రూపీస్ దగ్గర నుంచి అప్ టు ఒక 10,000 20,000 వరకు కూడా, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్లాన్స్లో 20,000 వరకు కూడా 25,000 రూపీస్ వరకు కూడా మనకి హెల్త్ చెకప్ కింద మనకు కవరేజ్ ఇచ్చేస్తున్నారు సార్. అది ఓకే, అది క్లైమ్ కింద రాదు, అది క్లైమ్ కిందకి రాదండి. హెల్త్ చెకప్ మీన్స్ హెల్త్ చెకప్ అంతే, హెల్త్ చెకప్. సో దానికి వాళ్ళు డయాగ్నోస్టిక్స్ ఇన్సూరెన్స్ కంపెనీ బుక్ చేస్తుందా? ఐ మీన్ వాళ్ళు సజెస్ట్ చేసిన నెట్వర్క్ డయాగ్నోస్టిక్స్లోనే చేయించుకోవాలా, లేదంటే ఏ డయాగ్నోస్టిక్లోనైనా చేయించుకుని రియంబర్స్ ఎలాగో అలా పెట్టుకోవచ్చా? లేదండి, ఇది పర్టికులర్ సంబంధించినటువంటి నెట్వర్క్ హాస్పిటల్లోనే చెయ్యాలి. అది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క స్ట్రాటజీ ఫాలో అవుతుంటుంది. సో ఆ పర్టికులర్ నెట్వర్క్ ఉన్నటువంటి హాస్పిటల్లో వాళ్ళు చేసుకొని ఆ టెస్ట్ అన్ని కూడా చేసుకొని దాన్ని క్యాష్లెస్ ద్వారా చేసుకోవచ్చు. అంటే మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే ప్లాన్ని బట్టి అండి, ఒక ప్లాన్లోనేమో ఓన్లీ క్యాష్లెస్, ఓన్లీ నెట్వర్క్ హాస్పిటల్ అంటాడు, ఇంకొక ప్లాన్లోనేమో నెట్వర్క్ హాస్పిటల్ ఈవెన్ రియంబర్స్మెంట్ అయినా చేసుకోవచ్చు అంటాడు. ఇంకొక ప్లాన్లోనేమో ఏమంటారు, ఓన్లీ మీరు అన్నట్టు 1,500 రూపాయలు 1,500 రూపీస్ ప్లాన్ అనుకోండి, అసలు నెట్వర్క్ హాస్పిటల్ కూడా కాదు, త్రూ యాప్లోనే మీరు బుక్ చేసుకోవాలి, వాళ్ళు వచ్చి బ్లడ్ టెస్ట్లు అవన్నీ కూడా తీసుకుని వెళ్తారు, నీ నాట్ టు గో ఫర్ ఎనీ హాస్పిటల్ అని చెప్పేసి చెప్తారు. డిపెండింగ్ ఆన్ ప్లాన్ సైజు దాన్ని బట్టి ఉంటుంది సార్ అది. ఓకే, సో అలాగే ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి మీరు అన్నట్టు ఇందాక ముందే డిసీజ్ చెప్తే 3 years తర్వాత కవర్ అవుతుంది అన్నారు. సో అసలు ఏ డిసీజ్ లేకపోయినా కూడా కొన్ని మినిమం వెయిటింగ్ పీరియడ్ అనేవి కొన్ని ఉంటాయి కదా కొన్నిటికి. సో అది ఎలాంటి వాటికి మినిమం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది? సపోజ్ ప్రెగ్నెన్సీ అనుకోండి, సో మెటర్నిటీ, సో మినిమం 1 year 2 years పాలసీ చేసి వెయిట్ చేయాల్సిందే, దాని తర్వాతే కవరేజ్ అంటారు. సో అలాంటివి ఇంకేమైనా ఉన్నాయా సార్? యాక్చువల్గా ఈ మినిమం వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నటువంటి ప్లాన్స్ ఏదైతే ఏముంటాయి అని అంటే, దీర్ఘకాలికంగా వచ్చేటువంటి జబ్బులు, ఐ మీన్ లైక్ అది ఏదైనా కావచ్చు. లైక్ దాంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందంటే, అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషను దాదాపు ఒక 4,950 రకాల జబ్బులు, ఈ కొత్తగా వచ్చినట్టు కరోనా ఇవి కూడా కలిపితే ఎబోలా వైరస్ ఇంతకుముందు వచ్చినటువంటి ఇట్లాంటి వాటికన్నా కలిపితే దగ్గర ఒక 5,000 రకాల జబ్బులు అనుకోండి. ఇవన్నీ నోటిఫై చేసి దానికి ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా పెట్టేస్తున్నారు. ఓకే, సో ఇలాంటి జబ్బులు అన్నీ కూడా 31st day నుంచి అన్ని కంపెనీస్ కవర్ చేస్తాయి సార్. ఒక క్రానిక్ డిసీజ్ మాత్రము 2 years తర్వాత కవర్ చేస్తాయి. ఓకే, సో ఈ క్రానిక్ డిసీజ్లో ఏంటంటే అవి ఇన్సూరెన్స్ తీసుకున్న వెంటనే ఏమి ఇది రాదండి, అంటే ప్రాబ్లం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆపరేషన్ చేసుకోవాలి, అది ఏంటి, అది క్రానిక్ డిసీజ్. ముందు ఏదో పెయిన్ వస్తుంది, ఒక టాబ్లెట్ వేసుకుంటారు, తగ్గిపోతారు, ఒక 6 నెలలో సంవత్సరమో 2 సంవత్సరాలు ఆగుతారు, టాబ్లెట్ వేసుకుంటారు, లేదా మళ్ళీ తర్వాత ఎక్కువ అయితే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అమ్మ మోకాలు నొప్పులు వచ్చాయంటే అవి టాబ్లెట్ వేసుకొని తగ్గిపోతారు, లేదా ఓ సంవత్సరం ఆగండి అమ్మ ఇంకా అరగలేదు కదా బాగానే ఉంది ప్రస్తుతానికి నడిపించని అంటారు. ఇంకో సంవత్సరం పోయిన తర్వాత ఎప్పుడు మోకాలు నొప్పి జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవాలంటారు. అలాగే క్యాట్రాక్ట్ రెటీనా, క్యాట్రాక్ట్ ఇంకా ముదరలేదమ్మా, మీరు ముదిరిన తర్వాత రండి అప్పుడు క్యాట్రాక్ట్ చేద్దామని చెప్పేసి అంటారు. అలాగే కిడ్నీలో స్టోన్స్ సైజు, ఆపరేషన్ చేసేటువంటి సైజు లేదమ్మా, ఇది మెడిసిన్ వాడినే తగ్గిపోతుంది అని అంటారు. ఆపరేషన్ స్థాయి రావాలంటే 6 mm లేకపోతే 5 mm అండ్ అబోవ్ ఉంటే అప్పుడు ఆపరేషన్కి సజెస్ట్ చేస్తారు ఏ డాక్టర్ అయినా. సో ఇట్లాంటి జబ్బులు ఎప్పుడు 5 mm కంటే ఎక్కువ తయారవుతుంది, ఎప్పుడు నీ జాయింట్స్ అనేది అరిగి రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది, ఎప్పుడు క్యాట్రాక్ట్ ముదిరి సర్జరీ చేయాల్సి వస్తుంది, దానికి ఎంత టైం పడుతుంది అని అంటే ఒక 1 year నుంచి ఒక 5 years టైం ఎప్పుడైనా కావచ్చు. 1 year నుంచి 2 years కావచ్చు, 3 years కావచ్చు. సో ఆ టైం లోపల దాని యొక్క ఎవరి స్వతహాగా వాళ్ళ యొక్క మెటబాలిజం బట్టి అరిగేటువంటి స్వభావాన్ని, బాడీ కండిషన్ బట్టి, ఆ టైం పీరియడ్ని బట్టి అది ఆపరేషన్ ముందు అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు. అంతేకాని ఇవి మాత్రం 9 రకాలు ఉంటాయి సార్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా క్యాట్రాక్ట్, కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఈవెన్ వెరికోస్ వెయిన్స్, లేడీస్కి వచ్చేసి గర్భసంచి తీసివేయటము, ఆ తర్వాత ఇంకా ఏంటంటే పైల్స్, ఫిస్టులా, ఇలాంటి జబ్బులు ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఈఎన్టీ ఇన్ఫెక్షన్స్, ఇవి తొందరగా రావు సార్.
రావడానికి ఆపరేషన్ స్థాయి రావడానికి ఒక 2 నుంచి 5 సంవత్సరాలు టైం పడుతుంది. ఓకే, మనం ఈరోజు పాలసీ తీసుకొని ఓ నెల తర్వాతనో లేకపోతే 6 నెలల తర్వాత నేను వెళ్ళి సర్జరీ చేయించుకుంటాను మీరు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వనంటే కుదరదండి. అది సో ముందే చెప్పలేదు, ముందు చెప్పినా కూడా అదే చెప్తేనేమో 3 years 4 years వెయిటింగ్ పీరియడ్, చెప్తే 3 years 4 years వెయిటింగ్ పీరియడ్, చెప్పకపోతే కనుక ఈ 2 సంవత్సరాలు వెయిటింగ్. ఈ పర్టికులర్ సంబంధించింది. అయితే అది ముందుందా వెనకుందా అనేది డాక్టర్ కెన్ డిసైడ్ దట్. అది ఓకే. సో పాలసీ అనేది మనం ఎన్ని రకాలుగానైనా డిఫరెంట్ వాటికి డిఫరెంట్ పాలసీస్ ఏదైనా సరే తీసుకోవచ్చు సార్, అవకాశం ఉంది. సో ఓపీస్ కవర్ అవుతాయి, అలానే మెడిసిన్స్ కవర్ అవుతాయి, ఎవ్రీ మంత్ అన్నీ కవర్ అవుతాయి. అవును సార్. ప్లాన్ని బట్టి అది ఎవరికి ఏ ప్లాన్ సూట్ అవుతుంది, ఎవరికి ఏది అవసరము. కొంతమంది ఉంటారు సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి అన్నీ కూడా హాస్పిటల్కి వెళ్తే ఇన్పేషెంట్ అయితే కవర్ అవుతాయి. వాళ్ళు డైలీ ఈ డయాబెటీస్ బీపీ సంబంధించిన టాబ్లెట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు, అది కవర్ అయ్యేటటువంటి ఏమైనా చూడండి అని అంటారు. కొంతమంది డెంటల్ ప్రాబ్లం ఉంటుంది, అది ఏమైనా కవర్ అయ్యేటట్టుంటే చూడండి అని అంటారు. ఇలా ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి సార్. సో దానికి తగినటువంటి ప్లాన్ ఇవ్వాలి అంటే కస్టమైజేషన్ చేస్తేనే అవుతుంది. కానీ ప్రాబ్లం అతనితో మాట్లాడి ప్రాబ్లం తెలుసుకొని ఆ ప్రాబ్లంకి ఏ పాలసీ కనెక్ట్ అవుతుందని చెప్పి ఆ ప్రీమియం చెప్తే అది సరిపోతుంది. అంతేగాని అందరికీ ఒకే ప్లాను, నా దగ్గర ఉండేది వచ్చింది ఒకటే ప్లాన్, నాకు వచ్చింది ఒకటే ప్లాను అని చెప్పేసి కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే పార్ట్ టైమర్స్ కొంతమంది ఉంటారు ఇండస్ట్రీలో, హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఫుల్ టైం అది వర్క్ గా పెట్టుకోకుండా వాళ్ళు ఎక్కడో ఏదో వ్యాపారమో ఉద్యోగమో చేస్తూ ఉంటారు. వాళ్ళు టైం పాస్ గానో లేకపోతే అరే మనకేదో సర్కిల్ ఉంటుంది లేదా మా వాడు ఆ కంపెనీలో ఉన్నాడు అని చెప్పి వాడిని అడిగితే మనకు వీళ్ళని కనెక్ట్ చేస్తే పని అయిపోద్ది అని చెప్పి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉండదు, ఏదో ఒక ప్లాన్ నేర్చుకుంటారు, అదే అందరికి ఇస్తుంది, అంతే. ఆ ఒక ప్లానే వస్తుంది, ఆ ఒక ప్లాన్ అందరికి చెప్తూ ఉంటారు. ఇంకేం అడిగినా కూడా రాదు, తెలీదు, లేదా ఇది కవర్ కాదు, ఇట్లా సమాధానం చెప్తుంటారు. కానీ అన్ని ప్లాన్స్ కస్టమైజేషన్ చేసి ఈవెన్ రైతులకు ఉపయోగపడేటువంటి చాలా తక్కువ ప్లాన్ ఉందండి. చాలా అంటే చాలా తక్కువ ప్లాన్ ఉంది. ఐ మీన్ 6 months కూడా నేనేం చెప్పాను, 3 years 4 years తర్వాత కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కవర్ అవుతుందని చెప్పాను కదా. 6 monthsలో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కవర్ అయ్యేటువంటి ప్లాన్ చాలా అద్భుతమైన ప్లాన్ ఉంది. ప్రీమియం కూడా 3,000 2,000 రూపాయలు, ఇంకా చెప్పాలంటే 2,000 రూపాయలు ఒక ఫ్యామిలీకి అండి నేను చెప్పేది. ఒక ఫ్యామిలీకి సంవత్సరానికి 2,000 రూపాయలు పే చేస్తే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కూడా 6